జై గురుదత్త. మనం ప్రజెంట్ మహారాష్ట్రలోని నరసవాబపూడిలో ఉన్నాము. ఇక్కడ నరసింహ సరస్వతి 12 సంవత్సరాలు ఉన్నటువంటి ప్లేస్ ఇది. ఇక్కడ ఒక నది ఉంటుంది, కృష్ణా నది. ఇక్కడ 5 నదుల సంగమం ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఔదుంబర వృక్షం అని ఉంటుంది. ఈ వృక్షం దగ్గర స్వామివారు పాదుకలు ఉన్నవి. సో అక్కడ స్వామివారు గుప్తంగా ఉంటారని చెప్పేసి అందరు అనుకుంటూ ఉంటారు. దాని తర్వాత అక్కడి నుండి ఇలా సైడ్ నుంచి వస్తే మనకు ఒక బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ నుండి వస్తే మనకు రెండవది అమరేశ్వర మందిర్. సో ఈ మందిర్ అనేది చాలా ముఖ్యమైనది, దర్శించుకోదగినది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ గ్రామంలో అమరేశ్వర గ్రామంలో బ్రాహ్మణులు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. వాళ్ళు కఠినమైన దారిద్ర్యాన్ని అనుభవించే వాళ్ళు. రోజు భిక్షాటన చేసి వచ్చిన దాంతో రోజు తినేవాళ్ళు. లేకపోతే వాళ్ళ ఇంటి ముందు బచ్చల తీగ ఉండేది, బచ్చల కూర వండుకొని తినేసేవాళ్ళు. ఒకరోజు అనుకోకుండా స్వామివారు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు భిక్షాటనలో ఏమీ దొరకలేదు. సో వాళ్ళు ఏదైతే వండుకున్నారో ఆ వండిన బచ్చల కూర మాత్రమే స్వామివారికి భోజన కింద సమర్పించారు. సో దానికి అక్కడికి వెళ్ళడానికి దారి ఇది. సో స్వామి తిన్న తర్వాత ఆ ఇంటి నుండి బయటికి వస్తూ అక్కడ ఉన్నటువంటి బచ్చల పాదు అనేది పీకేశారు. అప్పుడు భార్యాభర్తల్లో భార్య ఉండి ఏమందంటే, అదేంటి స్వామివారు మన ఇంట్లో భోజనం తిన్నాక మనకి ఆశీర్వాదం ఇస్తారనుకుంటే ఈ విధంగా మన భోజనానికి అవసరమైనటువంటి చెట్టును పీకేశారు ఏంటి అని అంటే, భర్త అన్నాడు, అలా అనకు భార్యమని, స్వామివారు ఏమి సంకల్పం చేశారో తెలియదు, మన యొక్క కర్మ ఏ విధంగా ఉందో తెలియదు. సో అని చెప్పేసి వాళ్ళు ఎక్కడైతే ఒక్క నిమిషం, నేను అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. అది ఆ దారి వచ్చేసి ఇది. ఇది ఒక ఇంటిలో ఉంది. ఇదే ప్రదేశము. స్వామివారు బచ్చల పాదును తీసేసి వెళ్ళిపోయారు. భార్యాభర్తలు అనుకున్నారు మళ్ళీ బచ్చల పాదును అదేవిధంగా పెడదామనుకున్నారు. సో మళ్ళీ బచ్చల పాదు పెడదామని చెప్పేసి తవ్వుతుంటే వాళ్ళకు ఒక శివలింగం దొరికింది. ఆ శివలింగం ప్రదేశమే ఇది. చూడండి, శివుడు మనకు ప్రత్యక్షంగా దర్శనమిస్తున్నాడు. శివలింగం కింద వాళ్ళకు ఒక లంకె బిందె దొరికింది. దాని తర్వాత వారి యొక్క క్షణాలే మారిపోయాయి, వారి యొక్క రోజులే మారిపోయాయి. జై గురు.